జగిత్యాలలో జంగ్ సైరన్ అయితే మోగింది. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకైతే సర్వం సిద్ధమైంది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ ముఖ్య నేతలతో అయితే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు. సంజన బీఆర్ఎస్ పార్టీ అధినేత మరికొద్ది గంటల్లో జగిత్యాలకు చేరుకున్నారు. అంటే సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో హెలిప్యాడ్కు అంటే ఎర్రవేల్ నుంచి ఇక్కడ జగిత్యాల హెలిప్యాడ్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ పక్కనే ఉంటుంది. తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ సాయంత్రం సభాస్థలికి చేరుకుంటారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే జగిత్యాలకు సంబంధించి సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో గత 40-45 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. ఈ జీవన్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ బహిరంగ సభ జరుగుతుంది. ముఖ్యంగా ఈ బహిరంగ సభ నేపథ్యంలో కూడా ఇటు జగిత్యాల పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారిందని చెప్పాలి. చూడొచ్చు మన బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా మనకు గులాబీ సంబంధించినటువంటి కటౌట్లు కావచ్చు, కేసీఆర్ సంబంధించిన కటౌట్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కటౌట్, అంటే ప్రతి చోట కూడా ఈ కటౌట్లతో ఈరోజు జగిత్యాల పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. ముఖ్యంగా జగిత్యాల సభకు ప్రత్యేకత ఏంటంటే 1978లో చూసుకుంటే ఆనాడు తెలంగాణ రైతు సాయుధ పోరాటం కూడా ఈ జగిత్యాలలో జరిగింది. 1978లో కూడా ముఖ్యంగా రైతు కూలీ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి తమకు దున్నేవాడికే భూమి కావాలి, ప్రతి ఒక్క కూలీ చేసిన ప్రతి వాడికి కూడా చేసిన పనికి చేసినంత వేతనం ఇవ్వాలంటూ కూడా రైతు కూలీ సంఘాలన్నీ కూడా ఏకమై ఆనాడు జగిత్యాల్లో ఈ యొక్క తెలంగాణ రైతు సాయుధ పోరాటం జరిగింది కూడా ఇదే జగిత్యాల. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జరిగే సభ కూడా అక్కడే ఆనాడు సభ జరిగినటువంటి సందర్భం. అదే సందర్భం ఒకటైతే ఈరోజు అదే సభ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అదే సభస్థల్లో మీటింగ్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఆనాడు ఈ రైతు కూలీ సంఘాలన్నీ కూడా ఏకమై ఆ కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో జరిగినటువంటి పీపుల్స్ వార్ ఉద్యమాన్ని ఇదే జగిత్యాల జైత్రయాత్ర పేరిట జరిగినటువంటి నేపథ్యం. ఇదంతా కూడా దేశంలో ఒక జైత్రయాత్ర, జగిత్యాల జైత్రయాత్ర అనే దాని మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి జగిత్యాలకు చరిత్ర ఉందని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా ఈరోజు జరిగే సభకు సంబంధించి చూసుకుంటే కూడా జీవన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్కడు కూడా నెరవేర్చట్లేదు. ఈ నేపథ్యంలోనే నేను పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. అంటే ఎన్నో హామీలు అయితే పార్టీ ఇచ్చింది, కానీ మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని నిలదీస్తే ఏం చెప్పాలో దిక్కుతోచిన పరిస్థితిలో మేమున్నాము. ముఖ్యంగా మేడిగడ్డ లాంటి ప్రాంతాన్ని ఒక 2 పిల్లలు కూడినప్పుడు దాన్ని బాగు చేస్తే అయిపోయేదానికి దాని మీద రాజకీయం చేయడం తప్ప చేసింది ఏం లేదు. పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్ని హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఎవరికి ఏం చెప్పాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలోనే ఆనాడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలే కావచ్చు, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. అంటే రైతు బీమా అయితే మాత్రం ప్రజల్లో పెద్ద ఎత్తున వెళ్ళిందని చెప్పొచ్చు సంజన. ఎందుకంటే ఒక గుంట ఉన్నా కూడా రైతు కనుక చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు వారి కోసం ప్రత్యేకంగా 5 లక్షల రైతు బీమా పథకం గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అందించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతు బీమా అంటే పంటకు ముందే అంటే వాళ్లకు పెట్టుబడి సాయం బయట అప్పులు తీసుకురాకుండా ఉండేందుకు పంటకు సాయం కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. రైతులు పెట్టుబడి పెట్టేందుకు బయట అప్పులు తెచ్చి అప్పుల పాలవుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలనే నేపథ్యంలోనే రైతుకు కూడా రైతు బీమా పథకాన్ని, రైతు బంధు పథకాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ అందించారు. ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు లేవు. ఈ నేపథ్యంలోనే తాను కాంగ్రెస్ పార్టీ వీడుతున్నాను, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని చెప్పి పదే జీవన్ రెడ్డి చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా క్యాజువల్ అయితే ఎవరు కానీ అధికార పార్టీలోనే ప్రతిపక్ష నాయకులు జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అధికార పార్టీ నుంచి బయటికి వచ్చి ప్రతిపక్షంలో జాయిన్ అవుతున్నటువంటి జీవన్ రెడ్డిని చూస్తే మాత్రం అందరూ కూడా ఆశ్చర్యం వెళ్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ప్రశ్నిస్తే కనీసం దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ నేపథ్యంలోనే ఆనాడు 10 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ పథకాల ఒక ఎత్తు అయితే ముఖ్యంగా గతంలో అందించిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఒక్కటి కూడా రావట్లేదు. ఈ ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తూ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా కాన్స్టిట్యూన్సీ పరంగా ప్రజలు నన్ను నిలదీస్తా ఉన్నారు. అందుకే నేను బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జాయిన్ అవుతా ఉన్నానని చెప్పి జీవన్ రెడ్డి ప్రతి సభలో చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటికే కాన్స్టిట్యున్సీల వారిగా కూడా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క శ్రేణులు కూడా జగిత్యాల బాట పట్టినట్టు నేపథ్యం కనిపిస్తోంది. సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తారు. అంటే గంట వరకు స్పీచ్ ఇస్తారు. అంటే ఆ స్పీచ్ ఇచ్చే ఏమిస్తారు ఏందనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉత్సుకతతో చూస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అంటేనే ఒక సంచలనం. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కూడా ఆనాడు
కరీంనగర్ జిల్లాను ఎంచుకున్న నేపథ్యం తెలంగాణపై ప్రత్యేక ప్రేమ ఉన్నటువంటి కేసీఆర్ ఏ సభ జరిగినా అందులో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్కి అమితమైన ప్రేమని చెప్పాలి. మరికొద్ది గంటల్లో జరిగే సభ కోసం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు. సంజన. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.